పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సారథ్యంలో ముస్లిం సోదరులు స్థానిక పంజా సెంటర్ నుండి పాత బజార్ శివాలయం సెంటర్ మెయిన్ రోడ్, అంబేద్కర్ సెంటర్ మొగల్తూర్ రోడ్డు మీదుగా చర్చి వీధి గుండా పంజా సెంటర్ వరకు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఘటనలపై ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకు జై అంటూ ర్యాలీ సాగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, వాసవి క్లబ్ గోల్డ్ సభ్యులు, ముస్లిం సోదరులు నిరసన ర్యాలీ తెలిపారు. పహల్గాంలో జరిగినటువంటి మన భారతీయుల మీద ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా మన దేశమంతటా కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం కూడా మనందరం చూస్తున్నాం. చాలా దుర్మార్గపు చర్య ఇది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అవ్వచ్చు, లేకపోతే ఉగ్రవాదులు అవ్వచ్చు, ఇది ఒక పిరికి బంద పనిగా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైనా మీకు ధైర్యం ఉంటే కనుక మీరు ఎదుర్కొనే పరిస్థితి ఉంటే ప్రజల మీద కాదు, అభం తెలియని ప్రజల మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలాగ ప్రాణాలు తీసే పరిస్థితి తీసుకురాకూడదు. మీకు ఏదైనా ధైర్యం ఉంటే కనుక ఏదైతే గవర్నమెంట్తో కానీ వేరే రకంగా మీరు ప్రభుత్వం మీద పెట్టుకోవాలి తప్ప కానీ ప్రజల యొక్క ప్రాణాలని ఈ రకంగా తీసే పరిస్థితి తీసుకురాకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనికి మోడీ గారు కూడా మరి చర్య జరిగిన మరి మన భారత ప్రధాని మోడీ గారు కూడా స్పందించి ఏదైతే పాక్ దేశస్తులకు సంబంధించినటువంటి నీరు విషయంలో కానీ, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉన్నటువంటి పౌరులు కూడా మరి వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా కూడా టైం పెడతాం కూడా మనం చూద్దాం. అంటే ఏదైనా కానీ ఇవాళ భారతీయుల ప్రాణాలు మరి కోల్పోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి దీనికి ఏదైతే ప్రభుత్వం ఉందో మరి మోడీ గారు కానీ ప్రభుత్వ కూటమిలో మేము ఎన్డీఏ భాగస్వాములుగా మేము కూడా మరి మోడీ గారు ఏ చర్యకు పాల్పడినా సరే పూర్తిగా ఎన్డీఏ కూటమి పూర్తిగా సహకరిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అవసరమైతే కనుక ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఎన్నికల్లో పనిచేసి అవసరమైతే బోర్డర్లోకి వెళ్ళి ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వారందరికీ కూడా మనం కూడా వారితో సమానంగా ఏదైతే పాకిస్తాన్ అవ్వచ్చు, ఉగ్రవాదులు అవ్వచ్చు, వారిపై యుద్ధానికి వెళ్లే విధంగానే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవాళ భారతదేశంలో ఈ ఉగ్రవాదులు ఎంత పేటరేగిపోతున్నారో దానికి నిరసనగా ప్రజల తిరుగుబాటు మొదలైంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పని ముక్త కంఠంతో కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి తరపున మేము సంఘీభావంగా ఈ యొక్క మానవాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారత ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.